హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అందరి ఉపాధ్యాయులందరికీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నామంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా, ఒక మంచి ఉపాధ్యాయుడిగా అందరూ స్టూడెంట్ల దగ్గర ఆయన మన్ననలు పొంది ఆయన జన్మదినాన్ని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కూడా మనము అందరు కూడా ఏం కోరుకుంటామంటే మన బిడ్డలు బాగా చదవాలని కోరుకుంటాం. కానీ మన దగ్గరికి వచ్చిన బిడ్డలు పాపం ఇక్కడికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చిన పిల్లలందరినీ కూడా మనము గొప్ప వ్యక్తులుగా తయారు చేయగలిగితే అంతకంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా మనకి ఏ అవార్డు అవసరం లేదు. ఈరోజు మనము ఎక్కడ చూసినా ఎక్కడ ఎలా ఉందంటే పరిస్థితి బాగా అంటే సమాజంలో ఈ పెడధోరణులు ఎక్కువైపోతున్నాయి. వాటన్నిటినీ ఎవరు సరిచేయాలంటే ఒకటి తల్లిదండ్రుల బాధ్యత, రెండవది ఉపాధ్యాయుల బాధ్యత. ఇక్కడ తల్లిదండ్రులు కొంత భాగం వాళ్ళు చెప్పగలిగితే మనము ఇక్కడ ఉపాధ్యాయులుగా వాళ్ళకి మంచి నీతి బోధిస్తూ వాళ్ళల్లో వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురాగలిగితే మనము అంతకంటే సమాజానికి, దేశానికి ఉత్తమ పౌరులను ఇవ్వగలుగుతాము. కాబట్టి ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం చేయగలిగిన పని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. వాళ్ళకి విద్య అనేది ఒక ఆయుధం. ఎక్కడ ఎంత పేదవాడు కూడా ఈరోజు గొప్ప గొప్ప స్థితుల్లోకి వెళ్తున్నారంటే కారణం ఏంటంటే విద్య. కాబట్టి విద్యకి మనకు ఒక పద్యం కూడా ఉంది, విద్యను దొంగలు దోచలేరు, అలాగే ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరు. కాబట్టి మనము విద్యను కానీ పిల్లలకు కానీ నేర్పించగలిగితే వాళ్ళు జీవితాంతం మనల్ని మంచి ఉపాధ్యాయుని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు సమాజంలో కొంతమంది ఉపాధ్యాయుల గౌరవం లేదన్నారు, అది నేను అంగీకరించను దాన్ని. ఎందుకనంటే మనం కానీ బాగా చెప్పగలిగితే మనల్ని ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారో ఆ పిల్లలు, వాళ్ళు ఎంత స్థితికి పోయినా మనల్ని మర్చిపోరు. ఇదొక నాకు ఉదాహరణ, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం మనం కొత్త ఉపాధ్యాయుడు అంటే కొత్తగా నేర్చుకోవడం, లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచి అయినా ఏదైనా చూసినప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, కొత్త కొత్త విధానాలతో మనం అంటే పాత రోజుల్లో అందరికీ ఒక అపోహ ఉంది, పిల్లల్ని కొడితే కానీ చదువు రాదనేది. అది తప్పు అని చెప్పి నేను మామూలుగా ఎక్కడ కూడా కొట్టకుండా మనం వాళ్ళ యొక్క చెడుని మంచిని వాళ్ళకి తెలియజేస్తూ ఈ చెడుని వాళ్ళకి ఇట్లా నువ్వు తప్పు చేస్తున్నావు, దీన్ని సరి చేసుకొని 1-2 సార్లు మనం ఓపికగా కానీ చెప్పగలిగితే వాళ్ళలో మార్పు వస్తుందనేది నేను ప్రత్యక్షంగా ఇక్కడ నేను చేయగలుగుతున్నాను. కాబట్టి దాని ద్వారా వాళ్ళని మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మంచి స్థితికి తీసుకుపోవాలి. అలాగే అందరు కూడా ఈరోజు విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు మా టీచర్ల యొక్క ఆశీస్సులు కూడా ఉండి వాళ్ళని మంచి స్థితికి వెళ్ళి